అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము లక్ష్మీదేవికి సంబంధించిన ఒక చక్కని పాటను గురించి తెలుసుకుందాం. ఈ పాట మనలో చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామంది వినే ఉంటారు. సంధ్యా సమయంలో ఇంటి ముంగిట్లో లైట్లు వేయాలి అంటారు. అలాగే మన పూజా మందిరంలో దీపం వెలిగించాలి అని కూడా అంటారు. సంధ్యా సమయంలో వాకిట్లో ఉండే దీపాల వెలుతురులో, అలాగే పూజా మందిరంలో ఉండే దీపకాంతులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సంధ్యా సమయంలో చేసే దీపారాధన వల్ల ఆ ఇల్లు లక్ష్మీ కళతోటి వర్ధిల్లుతుంది అని మన పెద్దవాళ్ళు తెలియజేస్తారు. అందువల్ల సంధ్యా సమయంలో చేసే దీపారాధన ఫలితాన్ని తెలియజేసే పాట ఇది. ఇక ఆ పాట ఏంటో చూద్దాం. సాయంకాలం సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. సాయంకాలం సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. కాళ్ళకు గజ్జలు కట్టింది, మెడలో హారము వేసింది, పిలిచిన వెంటనే పలికింది, అడిగినదంతా ఇచ్చింది. సాయంకాలం సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. ధనములనిచ్చును ధనలక్ష్మి, ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి, వరములనిచ్చును వరలక్ష్మి, సంతానమిచ్చును సంతానలక్ష్మి. అందరూ చేరి రారండి, రకరకాల పువ్వులు తేరండి, దేవికి అర్పణ చేయండి, దేవి రూపము చూడండి. సాయంకాలం సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. వజ్రకిరీటము చూడండి, ముత్యాల హారము చూడండి, నాగాభరణం చూడండి, ఆ మంగళ రూపము కనరండి. సాయంకాలం సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. సాయంకాలం సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. ఇదండి పాట. సాయంకాలంలో సంధ్యాదీపారాధన వల్ల ఆ లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ మన ఇంటిలోకి అడుగు పెడుతున్న ఆ లక్ష్మీదేవి యొక్క దివ్యమైన మంగళ రూపాన్ని చూసి మనసు ఆనందంతో పులకరిస్తూ లక్ష్మీదేవిని వర్ణిస్తూ పాడుకునే పాట ఇది. మళ్ళీ మనం మరో చక్కని పాటలో కలుద్దాం.